నా మాట వినకపోతే చాలు టారిఫ్‌లు వేసేస్తాననేటటువంటి ట్రంప్ యొక్క బెదిరింపులకి పరాకాష్ఠగా చేరినటువంటి వేళ విసిగిపోతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామం న్యాయస్థానపు జోక్యం. వాళ్ళ మీద పన్నులేస్తా, ఈళ్ళ మీద పన్నులేస్తా, నా మాట ఇంటావా లేదా, నువ్వు వ్యాపారం పెట్టుకుంటే ఇక్కడే పెట్టుకో, లేకపోతే నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా అంటూ ఓ పక్కన శాంసంగ్‌కో లేకపోతే యాపిల్‌కో ఇట్లాగ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నటువంటి వేళ అమెరికన్ ట్రేడ్ కోర్ట్ ట్రంప్‌కి సంబంధించినటువంటి టారిఫ్‌ల మీదన స్టే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కోర్టులో వాదనలకి మళ్ళీ భారత్ పాకిస్తాన్‌లనే వాడాడు ట్రంప్. ఎట్లాగా? నేను ట్రేడ్ ఆంక్షలు పెడతాననగానే ఆళ్ళిద్దరూ యుద్ధం ఆగిపోయారు. యుద్ధాలే ఆపేసినటువంటిది ట్రేడ్ అంటే అంత గొప్పది. అట్లాంటి ఆంక్షలు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి కామెడీ అంతా వెళ్ళి బయట చెప్పుకోరా నాయన, మాకక్కర్లేదు అని చెప్పేసి న్యాయస్థానాలకు అసలు కథలు తెలుసు కాబట్టి ట్రంప్ మాటలను పక్కన పెట్టి స్టే ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది.